పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం సిద్ధాంతం కోడేరులంక గ్రామంలోని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు మైలు వసంతరావు మత్స్యకార నాయకులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి యొక్క సమస్యలు విని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార వృత్తిపైన ఆధారపడే వారందరికీ కూడా సబ్సిడీ లోన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. సిద్ధాంతం గోదావరి వడ్డున సిఆర్జేడి భూముల కింద గత ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని అన్నారు. వీటి కోసం ఉన్నత అధికారులను నాయకులను కలిసి ఈ యొక్క సమస్యను వివరిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, సొసైటీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విజయవాడ సైడ్ అయినా ఇంకా యానం సైడ్ అయినా ఏ పంట సైడ్ అయినా పట్టించుకుంటారు కానీ ఈ సైడ్ మా సిద్ధాంతాలే ఎక్కడ మా సిద్ధాంతాలే మా గోదావరి వచ్చినా తుఫాన్లు వచ్చినా కోడి బియ్యం కూడా లేదు. పోలవరంలో యాడ్ చేస్తున్నారు ప్రత్యేక గ్రామం యానం అంటారు. ఇక్కడ యానం నుంచి వెళ్ళి అక్కడ యాడ్ చేస్తున్నారు. ఈ మత్స్యకార భరోసా ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు కాకినాడ ఉంది, కొవ్వూరు ఉందండి. కొవ్వూరు వీళ్ళు ఏం చేస్తారు, ఉత్తప్పుడు కాకినాడ నుంచి వచ్చిన ఓడబజ్జీలు వాళ్ళందరూ చాలా మంది ఓడబజ్జీలు వీళ్ళు ప్రత్యేకించి కొవ్వూరులోనే ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వీళ్ళు అక్కడ మత్స్యకార భరోసా వచ్చేటప్పటికి మొత్తం అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇప్పుడు మరి ఇక్కడ వరకు వేళ మనకు మాట్లాడటానికి అవకాశం ఉంది. మనోడు ఇందాక కృష్ణారావు గారు నాలుగు అడిగాడంటే చాలా చక్కటి కార్యక్రమం అడిగాడు. ఇక్కడ వరకు సిఆర్జెడ్ అని పెట్టేశాడు. సిఆర్జెడ్ అంటే ఎలాగా, సముద్రం పక్కన ఉన్న వాడికే సిఆర్జెడ్ అన్నది గుర్తుంటారు. ఇప్పుడు ఇదే కాపీ నేను పట్టుకెళ్ళి రేపు నాకు నిజంగా మనవాడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఇదే కాపీ పట్టుకెళ్ళి రేపు నాకు 24న 25 జనరల్ బాడీ మీటింగ్ కమిషనర్ ఆఫీస్లో విజయవాడలో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఇప్పుడు ఏమని అడుగుతాను నేను, రేపు నాకు సిఆర్జెడ్ వరకు సిద్ధాంతం వరకు మీరు రాశారు, నాకు ఇది లెటర్ ఇచ్చారు కాబట్టి మరి సిఆర్జెడ్లో ఉన్న ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా వీళ్ళకి కల్పించాలి అని అన్నారు. ఒక పాయింట్ రీచ్ చేసుకుంటానికి అదొకటి కల్పించారంటే లెక్క. మండలం సిద్ధాంతం గ్రామానికి మరి చుట్టుపక్కల ఉన్న ఫిషర్మెన్ సొసైటీలు మన కోడేరులంక కాలం ఉండే, అలాగే యలమంచిలి సంబంధించి హాసన్ నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మరి ఇన్సూరెన్స్లు చేయించుకుంటాం అన్నది మరి ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే సులకనగా ఏదో ఇన్సూరెన్స్ అంట కదా అని అనేసి ఎవరో చెప్తే దీన్ని వదిలేసి మన ఏదో చేతల వరకే చెప్పారు ఏదోలే అని అనేసి అనుకుని దీన్ని వదిలేస్తున్నారు. కానీ దీంతో మన జీవితాలు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో దీన్ని మన జీవితాలు మార్చినటువంటి పథకం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం మరి ఇక్కడ మన గ్రామాల్లో మనం ఎంత అదృష్టవంతులం అంటే ఓన్లీ ఫిషర్మెన్కే కలిగింది. ₹1 ఖర్చు లేకుండా ప్రధానమంత్రి గారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మరి ఇన్సూరెన్స్ పాలసీ అన్నది చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమాన్ని మనం ఎంతైనా సరే ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాల నుంచి దాదాపుగా 55 సంవత్సరాల వరకు మనం ఈ ఇన్సూరెన్స్ అన్నది తప్పనిసరిగా చేయించుకుంటాం. మనందరికీ కూడా చాలా మన కుటుంబానికి మరి అండగా ఉండటానికి ప్రధానమంత్రి గారు మరి మనకింత చక్కటి కార్యక్రమం, మనం ఫిషర్మెన్లో పుట్టడం అదృష్టమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకోవాలంటే మనం ఈ ఇన్సూరెన్స్ ఈ యొక్క బొమ్మ ఉందో చూసారా, ఇదే ఇన్సూరెన్స్ కడతారు కానీ ఇన్సూరెన్స్ కైనా ఉండదు. మరి ఈ ఇన్సూరెన్స్ ఈ సింహలు మరి మన ఫిషర్మెన్కి ఇన్సూరెన్స్ కింద వర్తింతుందంటే మనం చాలా అదృష్టవంతులమని నేను మీ అందరికీ కూడా ఈ మన సిద్ధాంతం గ్రామం తరపున మరి చక్కటి కార్యక్రమాన్ని, ఎక్కడో మారుమూలలో ఉన్న కార్యక్రమాన్ని మరి మన సొసైటీ వాళ్ళు మరి నాగమల్లేశ్వరి గారు మరి ఎంతో కష్టపడి మరి మారుమూలమైన దానికి పట్టుకొచ్చి ఇన్సూరెన్స్ కార్డులు ఇక్కడ చేయించాడంటే మనమందరం, మీ అందరూ కూడా చాలా అభినందించవలసిన విషయం. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉంటేనే మన గ్రామాలు బాగుపడతాయి. మారుమూలలో ఉన్న ఎక్కడున్నా
మనకు చక్కగా గ్రామాలు బాగుపడతాయి. ఆయన నిజంగా నేను ఇంకా చెప్పలేదు. ఇక్కడ సొసైటీలో మొన్న రోజున భీమవరం వచ్చారు, భీమవరంలో చూశారు తప్ప ఇంకా ఇలా పెడతామని కాదు. మొన్న వెంటనే నాగమల్లేశ్వర కానీ రోజు ఫోన్ చేసి సిద్ధాంతంలోను క్యాంపు ఏర్పాటు చేస్తున్నాను, పక్కన ఉన్న సొసైటీలు అందరినీ కూడా పేషెంట్ కూడా రమ్మంటున్నాను, మరి మీరు కూడా రావాలని నాకు ఫోన్ చేసి చెప్తే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకనంటే ఇలాగ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా మరి మనం చేయించుకున్నట్లయితే మన రేపు పొద్దుంటే మనకి ఏదన్నా